ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము అనగా నిజ విశ్వాసము కలిగియుండుటకు, విశ్వాసమును అంతము వరకు స్థిరంగా కాపాడుకొనుటకు పోరాడుము. మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము అని. ప్రజలారా, ఈ విశ్వాసమును మనము కలిగి ఉండటం అనున్నది, దానిని అంతము వరకు కాపాడుకోవటం అనున్నది ఒక పోరాటము లాంటిది, ఒక పరుగు పందెము లాంటిది. పరుగు పందెంలో గెలిచిన వారికి, అనగా సరిగ్గా వారి యొక్క పరిమితిలోనే, వారి యొక్క గీతలోనే పరిగెత్తిన వారికి బహుమానము ఉండును. అలాగుననే ప్రజలారా, ఈ విశ్వాస సంబంధమైన పందెంలో సరిగ్గా మంచి పోరాటము లేక మంచిగా పరిగెత్తి పడిపోయినా మరలా తిరిగి లేచి విశ్వాసములో పరిగెత్తి గమ్యమును చేరుకొని విజయము సాధించిన వారికి బహుమానము క్రీస్తు యేసునందలి, ఆయన రాజ్యము నందలి నిత్య జీవము. అది నిత్యము జీవించే జీవితము, దేవునితో సంతోషముగా జీవించే జీవితము. ఆకలి దప్పికలు, కన్నీరు, బాధ, పోరాటములు, బెదిరింపులు, వ్యాజ్యములు, పగలు, ప్రతీకారాలు, ప్రయాసలు ఇవేమీ లేని ప్రశాంతమైన విశ్రాంతి అయిన జీవితము పరలోక రాజ్యపు యొక్క నిత్య జీవితము. అయితే అందుకొరకు మనము ఈ లోకంలో ఏమి చేయవలెను, ఎలాగున జీవించాలనగా, ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసముంచి ఆయన మన కొరకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణను స్వీకరించి, ప్రభువు మన కొరకు ఉంచి వెళ్ళిన మాదిరిని అనుసరించి నడిస్తే దేవుడు మనలను ఆయన రాజ్యములోనికి చేర్చుకును. ఒకరోజు లేక 2 రోజుల విశ్వాసపు భక్తి కాదు గాని, వాటిని మన జీవితమునకు అవలంబించుకొని మన యొక్క ప్రాచీన స్వభావమును తీసివేసి క్రీస్తు యేసు ప్రభువు అనుగ్రహించిన నూతనమైన స్వభావమును ధరించుకొనవలెను. అందుకొరకే దేవుడు మనకు ఆయన వాక్యమును అనుగ్రహించెను. పరిశుద్ధ గ్రంథము అనుదినము మనము చదివితే మనము ఎవరిమో, మనము ఎట్టి స్థితిలో ఉన్నామో, దేవుడు మనల్ని ఎట్టి స్థాయిలోనికి తెచ్చెనో, దేవుడు మనల్ని ఏలాగున విడిపించెనో, నిజమైన క్రీస్తు బిడ్డ ఏలాగున జీవించవలెనో, ప్రభువు యొక్క స్వభావములోనికి మనము ఏలాగున మార్చబడవలెనో, నిత్య జీవమును చేపట్టుటకు మనము ఏలాగున జీవింపవలెనో, ఆయన శక్తి ఎట్టిదో, ఆయన త్యాగము ఎట్టిదో మనము గ్రహించుకొని ఆ విధముగా మన బ్రతుకులను మార్చుకొనగలుగుదుము. అట్టి ఆశ మనలో ఉండవలెను. అయితే ప్రజలారా, ఈ నిత్య జీవమును చేపట్టే మార్గంలో, ఈ విశ్వాసపు యాత్రలో ఎన్నో శోధనలు, ఎన్నో ఆటంకములు, ఎన్నో వేదనలు, ఎన్నో భయాలు, ఎన్నో దాడులు, ఎన్నో కలవరాలు కలిగి మనము విశ్వాసంలో పడిపోవుదుము, జారిపోవుదుము, తప్పిపోవుదుము, భక్తిహీనతలో మునిగిపోవుదుము కూడా. గనుకనే మనము దేవుని వాక్యమును చేతపట్టుకొని క్రీస్తు ప్రభువు అనుగ్రహించే సర్వాంగ కవచమును ధరించుకొని మనము అపవాదిని, వాడి తంత్రములను ఎదురిస్తూ మంచి పోరాటము పోరాడి దేవుని కృప వలన మనము జయము పొందుకొనవలెను. జయమిచ్చినది దేవుడే. క్రీస్తునందలి విశ్వాసమును ఎట్టి పరిస్థితుల్లోనైనా వదులుకొనకూడదు. ఎందుకనగా అపవాది తంత్రగాడు. ఆ నిత్య జీవములోనికి ఏ ఒక్కరూ పాత్రులు కాకూడదని మనల్ని అడ్డగిస్తూ ఉంటాడు. అపనమ్మకములు కలిగిస్తూ, సందేహములు రేపుతూ, దేవుణ్ణి అనుమానించేలా, దేవుణ్ణి విడిచి దూరమయ్యేలా చేయును. అవిశ్వాసమును మనలో రేపును. అట్టి స్థితులు రాకమునుపే అపవాదిని వాక్యంతో ఎదిరిద్దాం. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోవును. దేవునికి ప్రార్థిద్దాం. ప్రజలారా, జీవితము అర్థం కాని స్థితిలో, ఏమి జరుగుతున్నదని తెలియని స్థితిలో వాక్యమును చేపట్టి మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టవలను. కానీ అపవాది పక్షమున చేరకూడదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా విశ్వాసమును చిన్న గాలికో, శ్రమకో, అపోహకో, తుఫానుకో ఊడిపోయేదిగా కాక, క్రీస్తు అనే బండపైన మా విశ్వాస జీవితమును కట్టుకొని ఎట్టి తుఫాను, గాలి వచ్చినా స్థిరముగా నిలువబడి మంచి పోరాటములు పోరాడి జయించుటకు మాకు శక్తిని, బలమును దయచేయమని వేడుకుంటూ, దేవా, గాయములైన, దెబ్బలైన, పడిపోయిన మరలా తిరిగి లేచి మా విశ్వాసంలో అంతకంతకు ఎదుగుతూ
మీరిచ్చే నిత్య జీవమును చేపట్టుటకు, మీ పరిపూర్ణతలోనికి మేము మార్చబడుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.